మీకు ఆల్ ఇన్ వన్ బుక్ గుర్తుందా అండి? అన్ని సబ్జెక్ట్స్ ఆ ఒక్క బుక్ చదివితే మొత్తం ఎగ్జామ్ పాస్ కావచ్చు. అలాగే నేను ఒక్కటి చెప్తున్నా, ఈ వీడియో మొత్తం చూడండి. మీ శరీరంలో ఏ లోపాలు ఉన్నా ఏమేం ఫుడ్స్ తీసుకోవాలో అన్నీ తెలిసిపోతుంది. లాస్ట్ వరకు చూడండి. కాల్షియం తగ్గిందనుకోండి పాలు తీసుకోండి, అలాగే మునగాకు పొడి తీసుకోండి. మెగ్నీషియం తగ్గిందనుకోండి వాల్నట్స్ తీసుకోండి. ఐరన్ తగ్గిందనుకోండి నువ్వులు తీసుకోండి. పొటాషియం తగ్గిందనుకోండి ఏం తీసుకుంటారు? బనానా తీసుకోండి. అలాగే కాపర్ తగ్గిందనుకోండి ఏం తీసుకుంటారు? మీరు జామకాయ తీసుకోండి. అలాగే జింక్ తగ్గిందనుకోండి బ్రెజిల్ నట్స్ తీసుకోవచ్చు, హేజిల్ నట్స్ తీసుకోవచ్చు, అలాగే రాగులు కూడా తీసుకోవచ్చు. ఇంకొకటి వైటమిన్ ఏ తగ్గింది అనుకోండి మీరు క్యారెట్ తినండి. వైటమిన్ బి తగ్గింది అనుకోండి ఇందులో 2 ఉంటాయి, వెజ్ సోర్సెస్, నాన్ వెజ్ సోర్సెస్. వెజ్ సోర్సెస్ అయితే మీకు తినే బఠానీ అని ఉంటుంది చూడండి, అందులో వైటమిన్ బి చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు చిక్కుడు గుంజలు అవిట్లలో కూడా వైటమిన్ బి ఎక్కువ ఉంటుంది. ఇంకొకటి పెసరపప్పు, ఇంకొకటి మినప్పప్పు, ఇందులో కూడా వైటమిన్ బి ఎక్కువ ఉంటుంది. అలాగే నాన్ వెజ్లో అయితే ఫిష్ కానీ మటన్ కానీ చికెన్ కానీ తీసుకోవచ్చు. వైటమిన్ సి తగ్గిందనుకోండి మీరు సిట్రస్ ఫ్రూట్స్, ఇంకొకటి ఆరెంజెస్, అలాగే మునగాకు పొడి తీసుకోవచ్చు. వైటమిన్ డి, పన్నీర్లో వైటమిన్ డి ఉంటుంది. అలాగే ఎండకి నిలబడితే కూడా వైటమిన్ డి అనేది దొరుకుతుంది. వైటమిన్ ఈ తగ్గిందనుకోండి, వైటమిన్ ఈ తగ్గితే మీకు ఏంటి అని అంటే ఫుడ్లో మీకు ఆకుకూరలు ఎక్కువ తీసుకుంటే వైటమిన్ ఈ అనేది దొరుకుతుంది. ఇంకొకటి లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ వైటమిన్ కే, అంటే ఫర్మెంటెడ్ ఫుడ్స్, అంటే నిల్వ చేసినటువంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల వైటమిన్ కే అనేది ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కాల్షియం రిచ్ ఫుడ్స్, ఆకుకూరలు, పాలు తీసుకోవడం వల్ల కూడా మనకు వైటమిన్ కే అనేది పెరుగుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? కింద వైటమిన్స్ అండ్ మినరల్స్ అని కామెంట్ చేయండి, నేను మీకు అన్ని డీటెయిల్స్ పంపిస్తాను.